పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లాలో ఎన్నికలు మళ్లీ చిచ్చురేపాయి. పోలింగ్ రోజు నుంచే పగలు ప్రతీకారాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా నరసరావుపేట, మాచర్ల, గురజాల సెగ్మెంట్లు పరస్పర దాడులతో అట్టుడికిపోయాయి. పోలింగ్ ముగిశాక కూడా పల్నాడు వాసులు రోజుల తరబడి బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. పరిస్థితి అదుపులోకి తేవడానికి ఏకంగా ఐజీ స్థాయి అధికారి మాచర్లలో మకాం వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఆలస్యమైన ఇప్పుడిప్పుడే పల్నాడు ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతున్నారు. ఎన్నికల టైంకు మారిపోయిన పొలిటికల్ ఈక్వేషన్లే ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నర్సరావుపేట కేంద్రంగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నర్సరావుపేట, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పెదకూరపాడు, వెనుకొండ నియోజకవర్గాలతో పల్నాడు జిల్లా ఏర్పాటైంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ సీట్తో పాటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను వైసీపీ కైవసం చేసుకుంది. 5 ఏళ్లు గడిచేసరికి జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్లు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ క్రమంలో పోలింగ్కు ముందు నుంచే పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడులో ఎక్కువ గొడవలు జరిగిన నియోజకవర్గాలు మాచర్ల, నర్సారావుపేట, గురజాల. వాటిని అత్యంత సమస్య ప్రాంతాలుగా ముందే గుర్తించారు. అయితే అక్కడ తగినంత బలగాలను మోహరించలేకపోయారన్న వాదన ఉంది. దాంతో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని సిట్యువేషన్ నెలకొంది. ఇప్పుడు పల్నాడును తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వందల మంది పోలీసులు పల్నాడు జిల్లాలో పహారా కాస్తున్నారు. చిన్న గొడవ జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగులిస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా నిరవధికంగా 144 సెక్షన్ విధించారు. ఇప్పటివరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది. 20 కన్నా తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. 144 సెక్షన్ అంటే 144 సెక్షన్. గుంపులుగా తిరగకూడదు, ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి, రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవే 144 సెక్షన్. షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి. పల్నాడులోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50కి పైగా గొడవలు జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇప్పటి వరకు 30కి పైగా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. గురజాల, మాచర్లలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. నర్సరావుపేటలో 10 వరకు కేసులు నమోదు చేశారు. వెనుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడులో సైతం ఘర్షణలకు సంబంధించి 2 వర్గాలు కేసులు పెట్టుకున్నాయి. నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఎటువంటి గొడవలు లేని నియోజకవర్గం చిలకలూరిపేట ఒక్కటే అవటం విశేషం. ఇప్పటి వరకు జరిగిన గొడవల్లో వైసీపీ నుంచి 150 ఫిర్యాదులు, టీడీపీ నుంచి 216 ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. నర్సరావుపేటలో 60 మంది, మాచర్లలో 80, గురజాలలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 వరకు హత్య ప్రయత్నం కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. పల్నాడు గొడవల్లో లోకల్ పోలీసులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది వైసీపీ నేతలకు తొత్తులుగా మారి అరాచకాలకు ఆజ్యం పోసినట్లు పోలీసు శాఖలు అంతర్గత చర్చ జరుగుతోంది. ఈ ఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న అధికారులు అనుమానితుల ఫోన్ల నుంచి వెళ్లిన కాల్స్, మెసేజ్లను విశ్లేషిస్తున్నారట. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు కొందరు సీఐలు, ఎస్ఐలు పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినట్లే పనిచేసినట్లు గుర్తించారట. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ సరిహద్దు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ ఒకరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న గ్రామంలో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి దగ్గరుండి టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించినట్టు తెలుస్తోంది. ఇంకో గ్రామంలో టీడీపీ ఏజెంట్లను బయటకు తరిమేసి ఏకపక్షంగా పోలింగ్ చేసుకుంటున్న వైసీపీ ఏజెంట్లను ఒక ఎస్ఐ అడ్డుకున్నా సీఐ వెంటనే ఫోన్ చేసి జోక్యం చేసుకోకుండా నిలువరించినట్లు తెలుస్తోంది. కారంపూడి సర్కిల్ పరిధిలోని ఎస్ఐ ఒకరు పోలింగ్ రోజు ప్రతిపక్ష నేతల కార్యకలాపాలు, పోలీసు సిబ్బంది కదలికల్ని పిన్నెల్లి సోదరులకు చేరవేశారని సమాచారం. కారంపూడిలో మంగళవారం నాటి ఘర్షణల్లోనూ సదరు ఎస్ఐ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం సామాజిక వర్గం లెక్కలు చెప్తూ పోలీసుల తీరునే తప్పుబడుతున్నారు.
అదే కారంపూడికి సంబంధించి గతంలో ఎస్ఐగా పనిచేసి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఇచ్చి సిఐగా ప్రమోషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ సిఐగా వేసేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి కావాలని ప్రీ ప్లాన్డ్గా ఈ 4 గ్రామాలకు సంబంధించి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కొట్టి దౌర్జన్యంగా బయటికి పంపించి రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేశారు. పోలీసు వ్యవస్థ ఎంపీతో కొల్లుడై వీళ్ళందరూ కలిసి వన్ సైడ్గా చేయాలి, ఏదో రకంగా గెలవాలి, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలవాలనే ఆలోచనతో ఈ 2 రోజుల నుంచి కూడా జరిగిన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఏది ఏమైనా మనం గెలవబోతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనం బ్రహ్మాండంగా గెలవబోతూ ఉన్నాం. ఎవరు సమన్వయం కోల్పోవద్దు, అల్లర్లు ఎవరు చేసే కార్యక్రమం చేయొద్దని దయచేసి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. రెంటచింతల మండలం రెంటాలలో బ్రహ్మారెడ్డిపై దాడి జరిగిన గంటకు కూడా అక్కడి బలగాలు చేరుకోకపోవటానికి ఒక సీఐ నిర్వాకం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కారణమనే కోణంలో పోలీసు శాఖ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మరి ఉన్నతాధికారులు సంబంధిత పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.